హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వస్తాను రెనాల్ట్ డస్టర్ RXZ అయితే తీసుకురావడం జరిగింది. టాప్ అండ్ వేరియంట్ అండి, 4x4 అండి. ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి. ఢిల్లీలో ఉంది. ఇక్కడ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకైతే ఫైనల్ సేల్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఇప్పుడు మనం ముందున్న కారు రెనాల్ట్ డస్టర్ RXZ టాప్ అండ్ వేరియంట్ 110 PS ఇంజన్ కార్ అండి. 4x4 అండి. ఆల్ వీల్ డ్రైవ్ కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే కారు మోడల్ వచ్చేసి 2016 మ్యానుఫ్యాక్చరింగ్, 17 రిజిస్ట్రేషన్ కారు, 32 దాకా RC వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ 86,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. ఇక టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ కూడా 70% టైర్స్ ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. రెనాల్ట్ డస్టర్ RXZ 4x4 అండి. అడ్వెంచర్ అండి. చూసుకున్నట్లయితే అడ్వెంచర్ అండి. ఇది టాప్ అండ్ వేరియంట్. అలాగే చూసుకున్నట్లయితే 70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. మైలేజ్ 17 నుంచి 20 మధ్యలో 1 లీటర్ డీజిల్కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుందండి. అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ చూసుకున్నట్లయితే వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ 2 కీస్ అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 70 నుంచి 80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. మైనర్గా 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్అప్లు అనేది కామన్ అండి. ఇక కారు బాడీ పరంగా లెఫ్ట్లో ఉన్నటువంటి 4, రైట్లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రన్, రైట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. కింద బాడీకి ఎక్కడ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. కారు కాస్ట్ ధర చూసుకున్నట్లయితే 4,75,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. 4,75,000 రూపాయలు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి ఫ్రెండ్స్. చూడొచ్చండి, రెనాల్ట్ డస్టర్ RXZ టాప్ అండ్ వేరియంట్ 4x4 110 PS ఇంజన్ కార్ అండి. అడ్వెంచర్ టాప్ అండ్ వేరియంట్ అండి. చూడొచ్చు, రియల్ టోన్ కలర్తో అయితే వస్తుంది. చూడొచ్చు, మొత్తం కూడా ఫినిషింగ్లు అక్కడక్కడ లెమన్ ఎల్లో టైప్లో అయితే వచ్చింది. ఫ్రంట్ బానెట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. హెడ్ ల్యాంప్స్ 100కు 100% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, అలాగే గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా నీట్గా ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70 నుంచి 80% మధ్యలో టైర్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్స్ మార్పించాల్సిన అవసరం లేదు. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 80% ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి. చూడొచ్చు, ఎక్కడ డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఎటువంటి డోర్స్ ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే డిక్కీ స్పేస్ గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. స్టెప్నీ టైర్ ఒక 60% ఉంది. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. అలాగే వెనకాల చూడొచ్చు, అడ్వెంచర్ అండి. అలాగే వెనకాల ఉన్నటువంటి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ 100కి దాదాపుగా 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ డోరు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. ఫోల్డబుల్ మిర్రర్స్ 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీస్ 2 కీస్ అయితే ఉన్నాయండి. కీస్ చూసుకున్నట్లయితే అడ్వెంచర్ చూడొచ్చు. అలాగే క్రూజ్ కంట్రోల్స్, అలాగే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. రీడింగ్ 86,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో. అలాగే ABS అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్డ్ ఏసీ అండి. అలాగే స్క్రీన్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి.
4 వీల్ డ్రైవ్ అండి, 4x4, అలాగే 4x2లో కూడా తోలుకునే అవకాశం అయితే ఉంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే కార్ అయితే వస్తుందండి. గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది, లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో మొత్తం మార్కింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. చూడొచ్చు, ఇంజన్ చాలా నీట్గా ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 2016 మ్యానుఫ్యాక్చరింగ్, 17 రిజిస్ట్రేషన్, 86,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, 2 తాళాలు ఉన్నాయి, సిల్వర్ కలర్ కారు, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు, నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 4,75,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.